జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ జీఎస్టీ బిల్లుల కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెలవుల్లో ఉన్న ఉద్యోగిని పిలిచి జీఎస్టీ అధికారులు విచారిస్తున్నారు. 283 కోట్ల జీఎస్టీ ఎగవేతకు నిందితులు స్కెచ్ వేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో లోతుగా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, గత 3 రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంగా నకిలీ జీఎస్టీ బిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి జీఎస్టీ అధికారులు జగిత్యాల కేంద్రంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చందా సాయి అనే వ్యక్తి గతంలో ఒక ఆడిటర్ దగ్గర పనిచేశాడు. ఆయన గతంలో అంటే జీఎస్టీ ఉన్న వ్యక్తులకు సంబంధించిన జీమెయిల్ ఐడీలు అలాగే ఫోన్ నెంబర్లు నకిలీ సృష్టించి దాదాపు 37 మంది నకిలీ అకౌంట్ల ద్వారా మొత్తంగా 283 కోట్లు ఎగవేసేందుకు పందాగం జరిగింది. ఈ క్రమంలో ఆ అమౌంట్ కూడా జీఎస్టీ ఎగవేశారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన జీఎస్టీ పన్ను దాదాపు 300 కోట్ల వరకు కూడా మొత్తము రాలేదు. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా ఇదంతా కూడా బయటపడింది. అయితే నిన్నటి వరకు చందా సాయి అనే వ్యక్తి అంటే గతంలో ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి దీనికంతా కీలక సూత్రధారిగా భావించారు. అయితే అయినా ప్రమేయంతో పాటు ఒక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న మరొక అధికారి ప్రమేయం ఉన్నట్టు ఇవాళ తాజాగా గుర్తించారు. ఆయన ప్రస్తుతము ఈ విషయం తెలియగానే అంటే అధికారుల ఎంక్వైరీ కొనసాగుతున్న తెలియగానే లీవ్ లోకి వెళ్ళాడు. ఆయనను కూడా మరి లీవ్ లో నుంచి పిలిపించుకొని మరి హైదరాబాద్ కేంద్రంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతమంది నిందితులు ఉన్నారు, వీళ్ళిద్దరి పాత్రలు ఉంటే ఆడిటర్ దగ్గర పనిచేసిన చందా సాయి అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా, ఈ వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఈయన పాత్రతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకే దాదాపు 283 కోట్లకు మేర నష్టపరిచినట్టు వెల్లడైంది. మరి ఇంకా ఎంత అమౌంట్ ఎంత టోకన్ వేశారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎంత చేశారనేది మాత్రమో మనకు తెలియాల్సింది. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా అయితే ఈ విచారణ కొనసాగుతోంది. జీఎస్టీ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్ అలాగే మరొక అధికారి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి దస్త్రాలను కూడా తీసుకెళ్లారు. ఇది మొత్తంగా ఈ జీఎస్టీ కేసుకు సంబంధించి విచారణ. ఇది ఒక జగిత్యాలకే పరిమితం కాదు. జగిత్యాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, మంచిర్యాల ఇలా అనేక ప్రాంతాలు కూడా విస్తరించినట్టు తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో విచారిస్తే ఎంతమంది ఉన్నారు, ఏం జరగబోతోంది, ఈ ఒక జగిత్యాలకే పరిమితం కాకుండా ఇక ఏ రాష్ట్రంలో ఇదంతా కూడా జరిగింది, ఏ జిల్లాలో జరిగిందని మాత్రము తేలాల్సి ఉంటుంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.